ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో సింగరేణి ఏరియాలోని బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం, మణుగూరు, ఇల్లందు ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీలోకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిష్టారం ఓసీ నుంచి ఖదీర్ అప్డేట్స్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి వ్యాప్తంగా అంతా కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లాలో ఉన్న సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, అదేవిధంగా కిష్టారం ఓసీలతో పాటు అటు మణుగూరు ఓసీ, అదేవిధంగా ఇల్లందు ఓసీలలో కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతూ ఉంది. అదే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే కిష్టారం మైన్స్లో ఉన్నాం. కిష్టారం ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ వాహనాలన్నీ కూడా వాహనాల రాకపోకలకు అంతా కూడా అంతరాయం ఏర్పడింది. అంటే ఎక్కువగా ఇది మొత్తం మట్టి ప్రాంతం కాబట్టి ఇక్కడ మట్టి వెలికితీత పనులకు కూడా ఆటంకం కలుగుతూ ఉంది. దాని కారణంగా ఈరోజు ఇక్కడ బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. దాంతో పాటుగా ఉద్యోగస్తులందరూ కూడా ఎగువనే పనిచేస్తున్న పరిస్థితి, ఎవరు కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా బొగ్గు వెలికితీతకు ఇక్కడ బ్లాస్టింగ్ కూడా చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కిష్టారం మైన్స్లో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దాంతో పాటుగా పక్కనే ఉన్న జేవీఆర్ ఓసీలో 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి, అదేవిధంగా మణుగూరులో 50,000 బొగ్గు ఉత్పత్తికి, అదేవిధంగా ఇల్లందులో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అయితే ఒక్కో టన్ను వచ్చేసి దాదాపుగా 5,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1,00,000కు పైగా టన్నుల్లో నష్టం వాటిల్లినట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అధికారులందరూ కూడా ఈ వర్షం తగ్గాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడ కూడా బొగ్గు వెలికితీత పనులు జరగటం లేదు. ఎందుకంటే బొగ్గుని తీసుకొని వెహికల్ పైకి వెళ్లే పరిస్థితి ఉండదు. దాంతోపాటు ఇక్కడ బ్లాస్టింగ్ కూడా జరిగే పరిస్థితి ఉండదు. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క వెహికల్ కూడా జారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ బొగ్గుకు వెలికితీతకు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు మైన్స్లో మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం దిగబడిపోతూ ఉంది. కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం అడుగు పెడితే లోపలికి వెళ్ళిపోతూ ఉంది. అదేవిధంగా భారీ వాహనాలు ఉంటాయి, ఇక్కడ భారీ డంపర్లు ఉంటాయి, పొక్లేన్లు, జేసీబీలు ఇక్కడ ఎక్కువగా పనిచేస్తాయి. కాబట్టి భారీ వాహనాల కారణంగా లోపలికి వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ దిగబడినట్లయితే వాటిని తీయటం కోసం కూడా మరొక భారీ వాహనం రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ వాహనాలను లోపలికి అనుమతించే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు చూడొచ్చు డంపర్లన్నీ కూడా లోపలికి వస్తూ ఉన్నాయి. ఒక్కోటి రోడ్డును మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఒక్కొక్క లైన్ క్రాస్ చేసి వర్షం లోపలికి వస్తుంది. అయితే ఈ కారణంగా ఇప్పుడు వర్షం అంతా కూడా ఎక్కడైతే బొగ్గు వెలుగు తీస్తారో, ఎక్కడైతే బ్లాస్టింగ్ చేసి బొగ్గు ఖనిజాలను నిక్షేపాలను బయటికి తీస్తారో అక్కడంతా కూడా వాటర్ వచ్చి చేరింది. దాని కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అసలు కనీసం ఎవరు అక్కడ పనిచేసే పరిస్థితి లేదు. పైనుంచి చూస్తేనే ఇలాంటి పరిస్థితి ఉందంటే లోపలికి వెళ్తే వెహికల్ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఎక్కడెక్కడ తడిగా ఉందో అక్కడ మట్టి పోసుకుంటూ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఒకవైపు చదును చేసుకుంటూ వస్తున్నాయి. బురదమయంగా ఉన్న చోట అంతా కూడా డ్రై చేసి వెహికల్స్ వెళ్లే విధంగా ఇక్కడ అన్ని చర్యలు చేపడతా ఉన్నారు. ప్రస్తుతం ఓసీలలో మాత్రం ఎక్కడ బొగ్గు ఉత్పత్తి అనేది జరగడం లేదు. 4 ఓసీలు కూడా ఆగిపోవడం జరిగింది. అధికారులందరూ కూడా ఈ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడితే ఆల్టర్నేట్ డేస్లో ఎలాగా దీన్ని రన్ చేయాలనే దాని గురించి కూడా తర్జన భర్జన అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే 4 రోజుల నుంచి బొగ్గు వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. అయితే మరొక 4 రోజులు వెలికి తీసినట్లయితే, ఆటంకం ఏర్పడినట్లయితే దానికి సంబంధించిన ఆల్టర్నేట్ ఏందనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు మనం ఎక్కడ కూడా వెహికల్స్ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కనీసం వాటిని మైదాన ప్రాంతానికి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే ఎక్కువగా లోపలికి నీరు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఎక్కువగా మైన్స్ హైట్ ఉండటం కారణంగా పైన పడ్డ వర్షం అంతా కూడా లోపలికి వచ్చేస్తూ ఉంది. దాని కారణంగానే ఎక్కువగా మైన్స్ లోపల వాటర్ స్టోరేజ్ అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ నీటిని బయటికి పంపించాలి అని అంటే మోటార్ల సహాయంతో వీటిని బయటికి పంపించాల్సి ఉంటుంది. వాటిని కూడా తీసుకురావాలి అంటే ఫస్ట్ ఇక్కడ వర్షం అనేది తగ్గాలి. కానీ భారీ వర్షం ఎగువన కురుస్తుంది, కానీ ఇక్కడ ఆ వర్షం అంతా కూడా మైన్స్లోకి చేరుతూ ఉంది. అయితే ప్రస్తుతం దాని కారణంగానే బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి వెహికల్స్ని పంపించాలి, ఎక్కడ పనిచేయాలి అనే దాని గురించి ఎక్కువగా పైనుంచి కూడా వాళ్ళు ఆదేశాలు, సూచనలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అన్ని చోట్ల, అన్ని మైన్స్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్న కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. అదేవిధంగా బొగ్గును తరలించే ట్రైన్లు కూడా నిలిచిపోవడం జరిగింది. అయితే ఏదైతే గతంలో బొగ్గు తవ్వారో ఆ బొగ్గు తవ్విన ఏదైతే స్టోరేజ్ ఉందో దాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు అనేది అత్యవసరం కాబట్టి దాన్ని ఉత్పత్తి అనేది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి అధికారులు భావిస్తారు. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తికి ఎక్కువగా ఆటంకం ఏర్పడుతుండటంతో ఇక్కడ ఉన్న అధికారులు కూడా కొంత
ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే బొగ్గుకి ఇంత ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. దీనికి సంబంధించిన సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే వచ్చే 4-5 రోజులు వర్షాలు ఇలాగనే కొనసాగితే ఇప్పటికే జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా కురిసినట్లయితే దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలనే దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఏది చేసినా కానీ వెహికల్స్ లోపలికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇప్పటికే వాళ్ళ దగ్గర స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అధికారులు వైపు చెప్తానే ఉన్నారు. ఏదైనా కానీ లక్షల టన్నుల్లో రోజు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం పట్ల కొంత అధికారులు అదేవిధంగా విద్యుత్ తయారీ దగ్గర కూడా కొంత ఆందోళనకర వాతావరణం అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం అనేక చోట్ల నుంచి తీసుకొచ్చిన బొగ్గు స్టోరేజ్ ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూడొచ్చు మనం విజువల్స్లో అసలు అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి కనపడటం లేదు. ఒకవేళ లోపలికి వచ్చిన వాళ్ళ కాళ్ళు కూడా దీంట్లో దిగబడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్మికులు కూడా లోపలికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు మీరు, ఇట్లా కట్టలు తెగి వాటర్ లోపలికి ఎలా వస్తుందో, ఎక్కడైతే బొగ్గుని వెలికి తీస్తారో ఆ వెలికి తీసే చోటుకి వాటర్ అనేది వస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఓపెన్ కాస్ట్లలో ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు అన్ని రకాల చర్యలను అయితే తీసుకుంటా ఉన్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఓపెన్ కాస్ట్లలో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.